వెల్కమ్ బ్యాక్ అండి. వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. ఇవాళ మేము చేయబోయే సరికొత్త రెసిపీ ఏంటనుకుంటున్నారా? మిక్సింగ్ దోశ అండి. మిక్సింగ్ దాల్ దోశ. సో ఈ మిక్సింగ్ దాల్ దోశకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూడండి. 1 కప్పు మినపగుళ్ళు, 1 కప్పు పెసరపప్పు, అలానే 2 కప్పులు బియ్యం తీసుకోవాలండి. రేషన్ బియ్యం అయితే తీసుకున్నాం. అలానే 1 కప్పు పచ్చిశనగపప్పు. మధ్యలో ఉంది చూసారా, అది ఏంటనుకుంటున్నారా? ఇడ్లీ నూకండి. సో ఇడ్లీ నూకను కూడా 1 కప్పు తీసుకోవాలి. అలానే కొన్ని మెంతులు. సో వీటన్నిటిని కూడా 4 అవర్స్ ఖచ్చితంగా నానబెట్టేసుకోవాలండి. నానబెట్టేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక మనం గ్రైండ్ చేసుకున్నట్టయితే మనకి ఈ విధంగా అయితే పిండి తయారైపోతుంది. పిండి తయారైపోయిన తర్వాత అప్పుడు లాస్ట్లో మనం నూకనైతే కడిగేసుకొని ఇడ్లీ నూకని దీంట్లో పిండేసుకొని ఈ రకంగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇది మేము నిన్న అయితే ఒక నైట్ నిన్నంతా నానబెట్టేసుకొని గ్రైండ్ చేసుకొని ఒక నైట్ అలానే వదిలేసాము. సో నెక్స్ట్ డే మార్నింగ్కి దోశలు వేసుకున్నట్టయితే బాగా వస్తాయి అన్నమాట. ఇడ్లీ నూక అయితే కనుక తర్వాత మనం పిండి అంతా రెడీ అయిపోయిన తర్వాత నూక కడిగేసి పిండేసుకొని అందులో అయితే వేసేసుకుంటే మనకు దోశ వేసుకునేటప్పుడు చాలా క్రిస్పీగా అయితే వస్తాయి. ఇప్పుడు దోశ అయితే వేసి చూసేద్దాం. సో మనం దోశ వేసుకోవడానికి అయితే ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం అయితే వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని దోశ అయితే వేసేసుకుందాం. ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలా బలమైన ఫుడ్ అండి ఇది. ఈ దోశలోకి అల్లం చట్నీ కానీ, టమాటో చట్నీ కానీ, పల్లీల చట్నీ కానీ ఏ రకంగా మంచిగా చేసుకుని తిన్నా బాగుంటుంది. దోశ కూడా చాలా కలర్ఫుల్గా అయితే వస్తుంది. చూద్దామండి. సో ఈ విధంగా జారుగా కలుపుకోవాలండి. ఎంత పరసకైనా చెత్త దోశ, ఎంత వాటర్ ఎక్కువైనా కానీ దోశ అయితే మనకి చాలా బాగా వస్తుందంట. సో ఈ విధంగా సో స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ అయితే పెట్టేసుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఈ విధంగా 2 గంటలు పిండి అయితే వేసుకొని ఈ విధంగా దోశ షేప్ వచ్చేలాగైతే కలిపేసుకోవాలండి. సో ఇలా వేయగానే బాగా అయితే దోశ వస్తుంది చక్కగాను. మీకు చూపుతాను. అటు ఇటు తిరిగేసి కాల్చినప్పుడు కూడా మంచి కలర్ఫుల్గా అయితే కుక్ అయిపోతుంది, రోస్ట్ అయిపోతుంది అనమాట దోశ. సో అట్టు వేసే ముందుకి ప్యాన్ మీద అయితే ఆయిల్ వేయకూడదండి, అట్టు రాదు. అట్టు వేసేసుకున్న తర్వాత ఆయిల్ అయితే వేసుకోవచ్చు. సో దీని పేరు వచ్చి మిక్స్డ్ దాల్ క్రిస్పీ దోశ అండి. సో దీనికి ఆయిల్ లేకపోయినా సరే దానికి అదే అట్టు అయితే పైకి లేచి వచ్చేస్తుంది అనమాట. టోపీలా కూడా చేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ ఫోల్డింగ్లో కూడా క్యాప్ దోశలాగా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. అంటే అలా మనం చెప్పిన మాట అయితే ఉంటుంది దోశ. 1 సైడ్ అయితే మనకి దోశ వేగిపోయిందండి. సో తర్వాత తిప్పుకుంటున్నాం. చూసారా, మంచి కలర్ఫుల్గా అయితే వచ్చింది దోశ. ఎక్కడ అంటుకోకుండా పెనానికి ఏమీ లేకుండా దానికి అదే చక్కగా వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా దోశలు అయితే వేసేసుకుందాం. సో ఈ విధంగా అయితే మేము దోశలు వేసేసుకున్నామండి. ఇది రెస్టారెంట్ టైప్లో వేసుకున్న దోశలు అండి. సో వాళ్ళు ఇలాగే టోపీ దోశలాగా ఫోల్డ్ చేస్తారు కదా, మేము కూడా ఒకసారి ట్రై చేసాం. మాది చిన్న పెనం వల్ల చిన్న టోపీలాగే వచ్చింది. అదే పెద్ద పెనం అయితే కొంచెం పెద్దగా వచ్చును. సో దీని మంచిగా కోసం పల్లీల చట్నీ అలాగే అల్లం చట్నీ ఈ విధంగా అయితే మేము ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు కూడా ట్రై చేయండి. ఈ దోశలు ఎలా వేసామో మీకు వీడియోలో లాంగ్ వీడియో అయితే ఉంది కాబట్టి ఆ విధంగా ఆల్ మిక్స్డ్ దోశ, క్రిస్పీ దోశ అనమాట. మిక్స్డ్ దాల్ క్రిస్పీ దోశ మాకైతే బాగా ఎమ్మీగా వచ్చింది. మీకైతే ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం వెళ్ళిపోతున్నాను. బాయ్ బాయ్. సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాం.